నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు నా గురి సూచన కావాలి అని అడుగుతున్నాడు. చాలు. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథమును మీరు చదివినట్లయితే మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడుదల చేసిన తర్వాత నాయకులు వారిని నడిపించారు. ముందుగా తరువాత న్యాయాధిపతులు, తరువాత ప్రవక్తలు, తరువాత రాజులు. వీరు పరిపాలించారు, నడిపించారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ సూచన అడిగిన ఆయన పేరు ఏంటంటే అంటే గిద్యోను. గిద్యోను అనే న్యాయాధిపతి దేవుని సూచన అడుగుతున్నాడు. గిద్యోను పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, నా అన్నవారు దూరపరిచారు, అతని స్థితి దేనస్థితిగా ఉన్నది, బాధతో చింతతో బాధపడుతూ ఒక చోట గోధుమలను జల్లుకుంటూ ఉన్నాడు గిద్యోను. ఆ స్థితిలో ఉన్న గిద్యోను దగ్గరికి దేవదూత వచ్చి ఏమన్నారో తెలుసా? పరాక్రమం కలిగిన పరాట, దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి న్యాయాధిపతిగా నిన్ను ఎన్నుకుంటున్నాడు అని చెప్తున్నారు. మీరు మొదటి వర్షం నుండి తర్వాత చదువుకుంటే 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. అప్పటికి 7 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ అణచివేయబడతా ఉన్నారు, వేధించబడతా ఉన్నారు, పూర్తి దీన స్థితికి వచ్చినట్లుగా వ్రాయబడింది. అక్కడ మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, శత్రువుల చేతిలో చిక్కబడి ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు గిద్యోను అనే న్యాయాధిపతిని న్యాయాధిపతిగా లేవనెత్తుకుంటున్నాడు. సో దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు దూత ద్వారా, అబ్బాయి నీ ద్వారా నా ప్రజలు విమోచిస్తారు, ఆ మిద్యానీయుల చేతుల నుండి విడిపిస్తారు అని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు గిద్యోను గారు కూడా కొన్ని సాకులు చెప్తారు. అక్కడ వాటన్నిటికీ దేవుడు చక్కటి వివరణిస్తారు, సార్ చెప్తారు. అప్పుడు గిద్యోను ఏమంటాడంటే, సరే ఇవన్నీ పక్కన పెట్టు దేవా, ఇప్పుడు అర్థమవుతుంది 17వ వచనం. అని కథడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు సూచన కావాలి. తర్వాత ప్రకటన చెప్తాను. నీవు నన్ను ఎన్నుకుంటున్నాను అంటున్నావు, ఓకే, నాకు ఒక సూచన కావాలి. నేను అప్పుడు నమ్ముతాను, నీ శక్తిని నేను చూడాలి, నాకు ఒక సూచన నువ్వు కనపరచు అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? 2 సూచనలు అక్కడ రాయబడ్డాయి. 37వ వచనం, 38వ వచనం, 39వ వచనం. 37, నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆగి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకుందనని దేవునితో అన్నాను. తర్వాత పైకైతే నేను చెప్తున్నాను. కళ్ళం తెలుసుగా, పొలంలో కళ్ళం ఉంటారు. దేని కళ్ళం ఉంటారు? పంట అంతా తీసుకొచ్చి ఒక చోట వేసిందని కళ్ళం ఉంటారు. ఇక్కడ వినండి, చెవిగలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు ఆలకించును గాక. మంచి మాటలు ఉంటే ధన్యులు, లేకపోతే నేనేం చేయలేను. గిద్యోను అంటాడు, ప్రభు ఈ కళ్ళంలో గొర్రె వచ్చింది కదా,
గొర్రె వెంట్రుకలు. ఇప్పుడు మంచు పడాలన్నమాట. ఇలాంటి మంచు పడి పొలమంతా పొడిగా ఉండాలి, కానీ ఆ గొర్రె బొచ్చు మాత్రం తడిసిపోవాలి. ఆ సూచన నాకు కావాలన్నా. ఇప్పుడు ఏమన్నా చలి కావాలా? మంచు పట్టాకి ఖాళీ కాదు. యవనస్తుడు అయిన గిద్యోను దేవుడు పిలుచుకున్నప్పుడు గిద్యోను అడిగిన సూచన లేదు. సరే, తెల్లారి దేవుడు మంచు కురిపించాడట. 38వ వచనం. అతడు పొద్దుట లేచి ఆ బొచ్చును అంటే పిండి ఆ వెంట్రుకలను అంటే గొర్రె బొచ్చును పిండి నేలలో పాత్ర నిండు వరకు చప్పట్లు కొట్టచ్చు కదా. తలలో తగ్గితే నేను చెప్తున్నాను, మంచు కురిస్తే ఒక చోట కురదండి, చుట్టుపక్కలంతా అది ఎక్కడి వరకు ఆవరించిందో అక్కడి వరకు కురుస్తూనే ఉంటుంది. గిద్యోను అడిగాడు, ఈ చుట్టూనంతా ఈ పొలమంతా పొడిగా ఉండాలి, ఈ కళ్ళంలో ఉన్న గొర్రె బొచ్చు మాత్రం తడిసిపోవాలి. ఆ సూచన నాకు కావాలన్నాడు. ఉదయాన్నే లేచి చూస్తే పొలమంతా పొడిగా ఉంది, కళ్ళంలో ఉన్న గొర్రె బొచ్చు మాత్రం తడిస్తుంది. ఎంతగా అంటే పిండితే పాత్ర నిండా నీళ్ళు వచ్చి అంతగా అంతటితో ఆగలే గిద్యోను. 39వ వచనం. అప్పుడు గిద్యోను, అయ్యా కొద్దిగా ఏమనుకోబాకయ్యా, కొద్దిగా కోపాడబాక, ఇంకా సూచన కావాలి నాకు అన్నాడు. ఏంటది? చదివాను. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? వినండి. ఇప్పుడు ఈ నేలంతా మంచు పడాలి, కళ్ళంలో ఉన్న గొర్రె బొచ్చు మాత్రం మంచు పడకూడదు. వినండి, అర్థం చేసుకోవాలి మీరు. ఫస్ట్ పొడిగానేమో నేల ఉంచమన్నాడు, గొర్రె బొచ్చును తట్టుకున్నాడు. రెండవ సూచన ఏమన్నాడంటే ఈ నేలంతా మంచుతో తడిసిపోవాలి, కానీ ఆ కళ్ళంలో ఉన్న గొర్రె బొచ్చు మాత్రం తడకూడదు అన్నాడు. అట్లు జరిగాను అని రాయబడింది అక్కడ కదా. నేలంతటి మీద మంచు పడి బొచ్చు మాత్రమే పొడిగా ఉండేది. ఇది సూచన. దేవుడు గిద్యోనునకు చూపించినటువంటి సూచన. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తనను పైకి దేవుడు కొన్నిసార్లు కొన్నిటిని మన ముందు ఉంచి సూచనగా చూపించాడు. కొన్నిసార్లు పక్షుల్ని, కొన్నిసార్లు చెట్లుని, కొన్నిసార్లు కొంతమంది రాజుల్ని, కొంతమంది వ్యక్తుల్ని. ఇక్కడ గొర్రె బొచ్చు ద్వారా అంటే గొర్రెను కట్ చేసి వెంట్రుకలు ఉంటాయి కదా మనం, దాని ద్వారా దేవుడు సూచన చూపిస్తున్నాడు. నేను ఇది చదువుతున్నప్పుడు దేవుడు ఎందుకు దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు? గిద్యోను కూడా గొర్రె బొచ్చునే ఎందుకు అడిగాడు? ఆయన ఆల్రెడీ ఏం చదువుతున్నాడు? అక్కడ గోధుమ చదువుతున్నాడు. ఈయన సూచన కావాలి అనుకుంటే ప్రభా ఉన్నట్టుండి అగ్ని వచ్చి ఈ గోధుమలు కాల్చేయాలయ్యా అంటే అగ్ని వస్తుంది. పోనీ అయ్యా ఇదిగో ఈ గోధుమలన్నీ మళ్ళీ మొలకలములు కాక అని అడిగితే మొలకలైనా చేసేవాడేమో, కానీ అది అడగట్లా. ఎందుకు గొర్రె బొచ్చు ఎందుకున్నాడు? దేవుడు కూడా దాని ద్వారా సూచన ఎందుకు చూపించాలనుకున్నాడు అంటే దీనికి ఏదో ప్రాధాన్యత ఉందన్నమాట. అందుకనే ఇది వ్రాయబడింది వాక్యంలో. అందుకనే అడిగాడు గిద్యోను అనే న్యాయాధిపతి దీనికి సాదృశ్యంగా. ఏంటి దీనికి ఉన్న విలువ అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఈ గొర్రె బొచ్చు ద్వారా అండి మనకి పాఠాలు ఉన్నాయి కొన్ని. అవి నేర్చుకున్నాం ఈ ఉదయాన్ని. మీరు పాత నిబంధన కదా చరిత్ర చదివితే మన పితరులు ఈ గొర్రె బొచ్చు కత్తిరించుట వృత్తి కలిగి ఉన్నారు. అంతేకాదు మన పితరులు వారికి విస్తారమైన గొర్రెలు కాపాడు మన వాళ్ళు ఉన్నారు. ఆ గొర్రెలకు ఉన్నటువంటి ఆ బొచ్చు కత్తిరించి కాలం అని రాయబడి ఉంది. మీకు అర్థం అవ్వాలంటే, యాకోబు తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబాను తన గొర్రెలకు బొచ్చు కత్తిరించుటకు వెళ్ళాను అని రాయబడి ఉంది.
కొన్ని సందర్భాలు మీకు చూపిస్తా బైబిల్లో. ఆదికాండం అసలు బైబిల్ గ్రంథంలో దీనికి ఇవ్వబడిన ప్రత్యేకత ఎక్కడెక్కడ రాయబడి ఉందో చూడండి. 38వ అధ్యాయం, ఆదికాండం 38వ అధ్యాయం ఉంది, 13వ వచనం. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్ళుచున్నాడని తామారులకు, ఇక్కడ యోధా గురించి వ్రాయబడింది. యూదా తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తీసుకుని వెళ్ళాడు లేదా వెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో దీని గురించి వ్రాయబడి ఉంది. మీకు ఒక విషయం చెప్పండి, దావీదు నాబాలు దగ్గరికి పంపిస్తా ఉన్నాడు తన సేవకులను. నాబాలు అబిగయలు అని ఇద్దరు దంపతులు కనపడతారు. నాబాలు మొదటి వాడని రాయబడింది. అబిగయలు సౌందర్యవతి, జ్ఞానవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. నాబాలు కూడా తన గొర్రె బొచ్చు కత్తిరించు కాలమున దావీదు ఏం చేస్తాడంటే తన పనివారిని పంపించి, ఈ దినాన నీ ఇంట నీవు నీ గొర్రెల యొక్క బొచ్చు కత్తిరిస్తున్నావు అంటే కదా, అదొక పండుగలాగా చేసేవాడు. సంపన్న సమృద్ధి అన్నమాట ఆ రోజు. కాబట్టి నాకు నా సేవకుడు కావలసిన ఆహారాన్ని మన దావీదు నాబాలు దగ్గరికి కూడా పంపించిన సందర్భం పరిశుద్ధ సమయంలో 2వ గ్రంథంలో రాయబడి అంటే ఇలా కొన్ని సందర్భాలలో దీని గురించి రాశారు. ఇంకా మీకు వివరం కావాలంటే సమయంలో 2వ గ్రంథంలోకి వెళ్దాం, అది కూడా ఒకసారి చూద్దాం. సమయంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించి కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు అబ్షాలోము దావీదు రాజుని. ఏ కాలమున? గొర్రె బొచ్చు కత్తిరించు. వినాలి తర్వాత అంటే పాత నిబంధనలో గొర్రె బొచ్చు కత్తిరించి కాలమని, గొర్రె బొచ్చు కత్తిరించి వృత్తి కలిగిన వారని, దానికి ఒక ప్రత్యేక సందర్భాన్ని, ప్రత్యేకమైనటువంటి స్థితిని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఎందుకని? ఇప్పుడు గిద్యోను కూడా దీని నుండే ఒక సూచన ఎందుకు అడిగాడు? ఈ గొర్రె బొచ్చు నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా అండి? 4 విషయాలు చెప్తానండి. బైబిల్ ఏం చెప్తుందో. దేనిని దేవుడు వేస్ట్గా పెట్టలేదండి. బైబిల్ బూడిదకి విలువించాడు, పక్షులకి విలువించాడు. అరే అసలు కట్ చేయబడిన గొర్రె బొచ్చు నుండి కూడా మనకు పాఠాలు నేర్పుతాడట. మొదటిది 147వ కీర్తన అండి. ఏం నేర్పుతుంది మనకి ఇది? దీని నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే 147వ కీర్తన 16వ వచనం. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు. వినండి, ఇక్కడ హిమము అంటే మంచు, తెలుపు. మంచు ఎట్లా ఉంటుంది? నల్లగుంటుందా? తెలుపు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. గొర్రె బొచ్చు నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, గొర్రె బొచ్చు వలె తెల్లగా పరిశుద్ధతగా నీ ఉంటే నీ ద్వారా కూడా దేవుడు సూచనలు కలుగ చేస్తాడు. ఆమేన్. వినండి వినండి వినండి, చాలా విషయాలు చెప్తాను మీకు దీనిలో. గొర్రె బొచ్చు తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా చెప్పబడింది. నీవు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటావో దేవుడు నీ ద్వారా కూడా నిన్ను సూచనగా చూపించి ఇతరులను బలపరుస్తాడు. ఆ గొర్రె బొచ్చు ద్వారా సూచన చూపించి గిద్యోనును బలపరిచాడు. నీవు గొర్రె బొచ్చు వలె పరిశుద్ధత కలిగి తెల్ల
తెల్లగా మీకు వివరంగా కావాలా? యెషయా గ్రంథం. ఇక అంతకన్నా వివరణ ఉండదు ఇక ఎక్కడ. చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపము రక్తము వలె ఎర్రవైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె. చప్పట్లు కొట్టొచ్చు కదా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పాపాలను ఎలా కొలిచాడు? ఎర్రవైనను. తెలుపుని ఎలా కొలుచు? గొర్రెబొచ్చుని ఎలా కొలుస్తున్నాడు? తెల్లని వగును. చదివారా మీరు? మన వాదము తీర్చుకుందాము రండి. నీ పాపములు రక్తము వలె ఎర్రవైనను, అవి హిమము వలె తెల్లబడాలి. పరిశుద్ధపరచబడాలి. ఎలా? ఇక్కడ అంటున్నారు, కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. గొర్రెబొచ్చు వలె తెల్లగా పరిశుద్ధముగా ఉండాలి. మన వాక్యం చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుని వాక్యము ప్రాణాత్మ శరీరంలో శుద్ధి చేస్తుందని రాయబడింది. దేవుని వాక్యం అట మన కండరములలోనికి, నరములలోనికి, ఎముకలలోనికి, దేహములోనికి, ఇంకా ఉంటాడంటే పౌలు మూలుగులలోనికి చొచ్చుకొని పోవు. ఎందుకు వెళ్ళాలి? మూలుగులలోనికి కూడా చొచ్చుకొని పోయి అంతగా దేవుని వాక్యం ఎందుకు వెళ్ళాలంటే, అక్కడ సహితము కూడా నీవు పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. తెల్లగా అయిపోవాలి. నీవు తెల్లగా అయిపోవడం అర్థం ఏంటి? ఎర్రగా కనపడడం. కొంతమంది కొబ్బరి పీసు తీసుకుంటాడు. ఎందుకు అడ్డలుతున్నాం? తెల్లబడిపోవాలి గారండి. ఎక్కడి నుంచి వస్తుంది తెలుగు? ఉన్న నలుపు అయితే తెల్లగా అవ్వాలంటే ఏంటనుకుంటున్నారు? దావీదు మాట్లాడాడు 51వ కీర్తన. 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడు అగినట్లు, నేను పవిత్రుడు అగునంటే పరిశుద్ధుడు అగినట్లు హిస్సోపుతో పరిహరింపు. హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు. తెల్లగా ఎప్పుడవుతావు అంటే, పాపములు కడుగుబడి పరిశుద్ధతను పొందుకోవడం తెల్లగా అవడం అంటే. అంతేగాని అయ్యో నేను తెల్లగా అవుతానంటే గొప్ప విషయం తీసుకుంటున్నారు. గొర్రెబొచ్చు వల్లే తెల్లగా అంటే పరిశుద్ధంగా ఉంటాయి. ఆ గొర్రెబొచ్చును సూచనగా ఎలా చూపించాడో, ఎవరైతే పరిశుద్ధంగా దేవుని ఎడల ఉంటారో వారిని కూడా సూచనగా చూపించి ఇతరులను దేవుడు బలపరుస్తాడట. హల్లెలూయా. గొర్రెబొచ్చు నుండి మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే, అది మనకు నేర్పేది ఏంటంటే, తెల్లగా పరిశుద్ధముగా జీవించే జీవితం. ఇంకా మీకు వివరణ కావాలంటే, అసలు దేవుని గురించి వివరిస్తున్నప్పుడు ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఫాలో అవ్వండి, మిస్ అవ్వద్దు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా సింహాసనములు వేయుట సూచితది, మహావృద్ధుడొకడు కూర్చుని దానిని చూస్తూ ఉన్నారు దర్శనముల గురించి. ఇంకా సింహాసనములు వేయట నేను చూచాను, మహావృద్ధుడొకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రములు హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె. చప్పట్లు కొట్టొచ్చు కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన 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 వెంట్రుకలు ఎలా ఉన్నాయి అంటే గొర్రెబొచ్చు వలె తెల్లగా. ఆమేన్. ఎంత రాశాడండి దీని గురించి. నేను చదువుతున్నప్పుడు అదే అనుకున్నా, విద్యాలను గోరు లేక మనొచ్చింది, గోరును మనకి మనొచ్చినటువంటి దేవుణ్ణి అసలు గొర్రెబొచ్చు
దేనికి లేడు, అన్ని ఉన్నది ఇదెందుకు అడిగాడు అంటే బైబిల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. పరిశుద్ధత కలిగిన జీవితాన్ని దీని నుండి మనం నేర్చుకుంటాం. పరిశుద్ధత కలిగిన జీవితాన్ని దీని నుండి మనం నేర్చుకుంటాం. అసలు పరిశుద్ధుడైన దేవుణ్ణి వివరిస్తున్నప్పుడే దానియేలు అంటున్నారు, ఇక్కడ మహానుతుడు కూర్చుండేది ఆయన వస్త్రము సీనియర్ సిటిజన్స్ వృద్ధులారా మీరు తెలుసుకోండి, పరిశుద్ధత కలిగిన జీవితము మిమ్మల్ని సాదృశ్యంగా మిమ్మల్ని సూచనగా చూపిస్తా ఉన్నాడు దేవుడు. మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. తల నెరుపు వృద్ధులకు కాబట్టి మీరేమి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆయన వస్త్రము హిమము వలె ధవలముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా. అంత స్వచ్ఛమైన దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు గురించి మాట్లాడుతూ స్వచ్ఛమైన గొర్రె బొచ్చు తెల్లగా ఎలా ఉంటుందో అలాగ పరిశుద్ధత కలిగినటువంటి వారిగా మనం ఉంటే మనల్నే దేవుడు ఒక సూచనగా చూపిస్తారంటే ఇతరులకు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, గొర్రె బొచ్చు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధత కలిగిన జీవితం. రెండు, యెషయా గ్రంథం ఇంకా ఏం నేర్పుతుంది మనకి పరిశుద్ధ గ్రంథంలో? 4 విషయాలు చెప్తానండి. నేను దాటుకుని బలాలు వెళ్ళాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చాలా మంచి మాటలు అండి ఈ సభకండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం అండి. అతడు దౌర్జన్యమునందను బాధింపబడను, ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని అంట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు. రెండవ అనుభవం ఏంటో తెలుసండి? గొర్రె బొచ్చు నుండి మనం నేర్చుకునేది మౌన జీవితం. ఈ గొర్రె బొచ్చు కత్తిరించు అని అంటే ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? అసలు ఆ గొర్రెకు దేవుడు ఆ వెంట్రుకలన్నీ ఎందుకు ఇచ్చాడు మీరు చూస్తారండి. తల పైకి అక్కడ చదవకండి, మీకు అర్థం కదా, చెప్తాను కదా. ఇశ్రాయేలు దేశంలో గొర్రెలు మీరు చూస్తే మన గొర్రెలు వేరు, తెల్లగా ఉంటాయండి. రెండవది, ఆ గొర్రెల నిండా వెంట్రుకలు, ఆ బొచ్చు ఎలా ఉంటుందో తెలుసా అండి? అసలు ఇక ఎంత అంటే ఇక మోయలేనంత బరువు అండి, అంతగా వాటి నిండా రోమాలు ఉంటాయో. అది మౌనంగా బొచ్చు కత్తిరించి వాడి నిలబడుద్ది గొర్రె. అది దేనికి ఇచ్చాడు? దాన్ని కాపాడుకోవటానికి, తన దేహాన్ని కాపాడుకోవటానికి ఇచ్చాడు. మరి దాని దేహాన్ని దాన్ని కాపాడుకోవడానికి ఇచ్చిన దాన్ని కత్తిరిస్తుంటే తిరుగుబాటు చేయాలి. కానీ ఇది మౌనంగా ఎందుకుందయా అంటే ఇది మౌనంగా ఉంటేనే ఆ కత్తిరించడాన్ని వేరే దానికి ఉపయోగపడుతుంది. దీనికి మరలా దేవుడు మురిపిస్తాడు. చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. మీరు వినండి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఇది. బొచ్చు కత్తిరించి వాడు ఎంత గొర్రె మౌనంగా ఉన్నట్లు యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? గొర్రె మౌనంగా ఉన్నాడు, యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? ఎందుకు తిరుగుబాటు చేయలేదు? గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీశాడు. యేసువారికి మంచి మాట అన్నారు, ఏమయ్యా నా తండ్రిని అడిగితే పెద్ద సైన్యం వస్తుంది కదా, మీరు అసలు ముందు ఓ మిఖాయేలు ముందు నిలబడగలమా? ఓ రఫాయేలు ముందు నిలబడగలమా? దేవదూతల పేరు ఇయ్యి, ఒక్క చాలు. కానీ అది కాదు కదా నా ఉద్దేశం, అది కాదు కదా దేవుని ప్రణాళిక. ఇక్కడ నేను మౌనంగా ఉండాలి. ఉమ్ము మోసిన ఎందుకు
గొర్రె పక్షి నుండి మనం నేర్చుకున్నది ఏంటి తెలుసా? మౌనం కలిగినటువంటి జీవితం. ఆయన యేసయ్య మౌనంగా ఉంది. ఎందుకంటే ఆయన మౌనములో శిలువ చేయముంది. ఆయన మౌనములో సర్వ పాప మానవాళి రక్షణ ఉంది. ఆయన మౌనములో సాతాను మీద విజయం ఉంది. చప్పట్లు పెట్టడం సార్. కొన్ని చోట్ల ఎలా ఉండాలి? మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం అయ్యారు కదా ఐగుప్తు దేశం నుండి మన పితరులు ఎర్ర సముద్రం దాకా వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ప్రయాణం ఆగిపోయింది. ముసలాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. సుమారు 6 లక్షల బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధ బైబిల్ చరిత్ర గురించి మనం చదువుకుంటేనేమో 20 నుంచి 40 లక్షల మంది ఉంటారని చెప్తా ఉంది. అన్ని లక్షల మందికి ఎన్ని పడవలు కావాలి, ఎన్ని తీసుకెళ్ళాలి, అవతల తీసుకెళ్ళాలి. అదేమన్నా ఎర్ర సముద్రం కంగారు పడిపోయారు ప్రజలు. మోషే దగ్గరికి వచ్చారు. మోషే ఏం చేయమంటావు? మోషే వెనకాల ఫరో సైన్యం వస్తుంది, ఎదర మహాసముద్రం ఉంది, ఏం చేయలేని పరిస్థితి కదా మనం అంటే మోషే దేవుణ్ణి అడుగుతున్నారు. మోషే గారు అయ్యా ఏంటి అంటే, ఏమయ్యా మోషే, మిమ్మల్ని ఆకుపట్ట తీసుకురాలా ఇక్కడికి, నేను సాగిపోబడి అని చెప్పి నేడు మీకు కలుగు రక్షణ మీరు మౌనంగా ఉండి కల్లారా చూడమన్నాడు. చెప్పండి. మీరు తిరుగుబాటు చేయమన్నా ఆయనంత మోసే నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను, ఎల్లో ఫరో సైన్యం మీదకే జయించు, ఓడించన్నలా. మోసే చెప్పు ప్రభువా, మౌనంగా ఉండు, కాళ్ళలో నేను చేస్తాను కదా, నేను చేసేది. నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండాల్సిన టైంలో మౌనంగా ఉండాలి, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి. గొర్రె పక్షి నుండి మనకు నేర్పేది ఏంటంటే మౌనము కలిగినటువంటి జీవితం. మనము ఎట్లున్నామనేది చాలా ముఖ్యం. ఒకసారి అంట వినాలి, ఇక్కడే ఉన్నారా? విన్నారు అందరూ? దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు తల్లి చెప్పండి. ఒక ఇద్దరు అడుగులు కూర్చున్నారు. వాడికేమో కాళ్ళు లేవాడు, గుంటివాడు. ఇంకొకడేమో మాట వచ్చి కానీ మోగోళ్ళలాగా నడుస్తున్నాడంట కూర్చొని. ఈ కాళ్ళు లేనాడు గట్టి గట్టిగా అరుచుకుంటూ, అయ్యా కాళ్ళు లేనండి, అయ్యా దమ్ము చేయండి, అయ్యా కాళ్ళు లేనండి, అయ్యా దమ్ము చేయండి అయ్యా అంటే ఇద్దరు కూర్చున్నారు. కానీ వీడు మామూలుగానే ఉన్నాడు కదా, మోగోళ్ళ నడుస్తున్నాడు. కానీ మోగోడు కాదు, కాళ్ళు లేనాడు కాబట్టి నడుస్తున్నాడు. కానీ ఈ విధంగా కదా బాగానే ఉన్నాడు. కానీ అందరూ చెవుకెత్తున్నారు. కాళ్ళు లేనాడు, గుంటున్నాయా ధర్మం చేయండి, గుంటున్నాయా ధర్మం చేయండి అంటే ఇంకా వీళ్ళు ఆగొచ్చుగా. మోగాడు ఎట్టుండాలి చెప్పాలి, ఎట్టుండాలి? వీళ్ళు చూసి తట్టుకోలేక వీడు కూడా మోగోడయ్యా ధర్మం చేయండి, మోగోడయ్యా. మోగోడు మాట్లాడతాడు, మోగోడయ్యా ధర్మం తన్నేరు అడ్డపట్టుకోలేరు. మోగోడు అయితే ఎట్ట మాట్లాడుతున్నారు, నీకు ధర్మం చేయాలి. మౌనం ఉండాల్సిన చేత మౌనం, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. మనం ఎందుకుంటాం మౌనంగా? మనం మౌనం ఉండలేమాట. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన బిడ్డలు మౌనంగా ఉండేలాగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యేసుకేలు గ్రంథం తీయండి మంచి మాట ఉంది అక్కడ. యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం, యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 25-26. వారు బహుగా తిరుగుబాటు చేయువారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగటికి అంటిపన చేసేదన్నా. స్తోత్రం చెప్పండి అందరూ. సరే గట్టి చెప్పాలా? నీకు ఆ మాట అర్థమైందా? తవడ పైకెత్తాను. నువ్వు గట్టిగా నువ్వు మౌనంగా ఉండలేని పరిస్థితి చెప్తారు. ఒకసారి ఒక అమ్మ వచ్చి అయ్యగారు అందంట, అయ్యగారు అస్సలు తట్టుకోలేకపోతున్నాం తెలుసా, పక్కింటి గొడవ. నువ్వే బాప్తీసం ఇచ్చినప్పుడే మౌనం
నేనే మౌనం ఉండలేకపోతున్నా. ఎన్ని పాడుతున్నావు నీకేం తెలుసు అన్నాడు. అయ్యగారు అన్నంట, అమ్మ అన్ని పాడుతున్నావా? ఎన్ని పాటలు? అవునా? ఎవరు పరిచమన్నారమ్మా? నేను పోయి నువ్వు కూడా పాటలు. నీకెప్పుడు వచ్చింది? ఎంత మారు మనసు అన్నంట అయ్యగారు. పాటాడంటే మారు మనసు అయ్యగారు వచ్చినట్టు. పాటాడు అని అన్నాడు. మరి ఇంకా అయ్యగారు పాటాడమన్నారు కదా, నీ 80 రూపాయలు అమ్మ. పాటాడేటప్పుడు ఏం చేస్తామంటే నాలుగు తీసుకునే అంగటి కానిచ్చి పాటాడు అన్నాడు. ఇదే వాక్యం చూస్తుంది. ఈ నాలుగు తీసే అంగటి అంటే ఇట్టంటే అసలు మాట వద్దా? ట్రై చేయి, ఏం రాదు. ఇక్కడ బయట ఒకవేళ నువ్వు మౌనంగా ఉండలేవనుకో, ఉండలేని పరిస్థితి అనుకో, నేనేం చేస్తానో తెలుసా? నీ లాభకి తీసుకుని వెళ్ళి అంగటికి అంటే చేస్తాను. నేను అట్లా చూడండి, వారు బహుగా తిరుగుబాటు చేయవారు. నిజమే, తిరుగుబాటు చేసే ప్రజల మధ్య, నిందించే ప్రజల మధ్య, బాధించే ప్రజల మధ్య నీవు ఎలా ఉండాలో తెలుసా? మౌనంగా ఉండు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉండలేని పరిస్థితులు కూడా వచ్చినా నీ నోటి ద్వారా కూడా తప్పు జరగకుండా నేనేం చేస్తానయ్యా అంటే, నేను నీ నాలుక నీ అంగటికి నీకు పెద్దకాలు వేసినట్టే. నువ్వేమనుకుంటే ఏంటి కూతురు రావట్లేదు, రావు ఏంటి అసలు ఎన్నో మాట్లాడేదాన్ని పదం అసలు మాట్లాడలేదండి నోటంటే అట్టించేసాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయి స్తోత్రం చెప్పండి. నీ దేవుడు అంటించేశాడు అంతే. నీ నాలుగు తీసుకెళ్ళి దవడ అంగటికి అంటించాడు. ఎక్కడ అంటించాడు అయ్యారు? బాగానే ఉంది అనుకుంటావు, నీకే తెలియకుండా అంటించాడు. అందుకే రావట్లేదు నేను పద. గొర్రెవచ్చు కత్తిరించి వాడి మా ఊగునంలో ఉన్నట్లు గొర్రెవచ్చు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మౌనం కలిగినటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం. చల్లగా గొర్రెవచ్చు ఎలా ఉంటుందో, మౌనం కలిగినటువంటి జీవితం, అది దాని వచ్చిన కత్తిరిస్తున్నప్పుడు మౌనంగా ఉండదు. నీవు అలా ఉంటే నిన్నే ఒక సూచనగా చూపు చిత్రంలో బలపరుస్తాడు. హల్లెలూయా. 3 లేవికాండం, దాని నుండి మనం నేర్చుకున్న 3వ పాఠం. 1 పరిశుద్ధ జీవితం, 2 మౌనం కలిగినటువంటి జీవితం, 3 లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండం 19వ అధ్యాయం 19వ వచనం. మీరు నా కట్టడలను ఆచరింపవలెను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలవడేయకూడదు, నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చును నాయు కలిసిన బట్ట అని వినాలి. చెప్పి రెండవది, గొర్రెబొచ్చు నుండి మనం నేర్పే పాఠాలు ఏంటంటే, దేవుడు నాగబట్ట ఈ గొర్రెబొచ్చుతో చేసినటువంటి బట్ట కలవకూడదు. ఇక్కడ మనకేం చూపిస్తుందంటే వేర్పాటు జీవితం. అంటే వేరు చేసేటువంటి జీవితం. దేవుడు నిన్ను వేరు చేశాడు. వస్త్రములు అన్నానంటే అర్థం ఏంటో తెలుసా? స్వభావాలు అని అర్థం. నీ పాత స్వభావాలు కొత్త స్వభావాలు కలవకూడదు. నారబట్ట అలాగే గొర్రెబొచ్చుతో చేయబడిన బట్టలు కలవు. ఒకే జలో రకరకాల విత్తనాలు వేస్తే పంట రాదు, చిందరు వదలైపోతుంది. మీ జంతువులను ఇతర జంతువులతో కలవనీయకూడదు అని రాస్తున్నాడు. ఇక్కడ రాస్తాడు వేరుపాటు. ఈ నారబట్ట ఇది కలవదట. మీ పాత స్వభావాలు కొత్త స్వభావాలు రెండు కలవు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు లోకములో ఉన్నాను, మీరు లోకము వారు కారు, మీరు వేరు చేయబడిన వారు. నార ఈ బొచ్చు వస్త్రములతో చేసేవి అంటే గొర్రె బొచ్చుతో చేసేవి రెండు కలవకూడదు. అంటే ఈ లోకములో నుండి నువ్వు వేరుపరచబడ్డావు. నీవు వేర్పాటు జీవితాన్నే నువ్వు కలిగి ఉండాలి.
మాట్లాడుతూ కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. దీని గురించి పౌలు గారు ఏమన్నారు చూడండి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అవిశ్వాసులతో అవిశ్వాసులతో పనేంటి చదవండి. నీతికి దుర్నీతికి సంగతి ఏంటి? నీతి నీతే, దుర్నీతి దుర్నీతే. వెలుగులకును చీకటికి అది వేరైపోయింది కదా. వెలుగు పగలని, చీకటికి రాత్రి అని వేరు వేరు పేర్లు పెట్టారు కదా. విశ్వాసి అవిశ్వాసి, నీతి దుర్నీతి, వెలుగు చీకటి. ఇంకా ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసి పాలకడిది. దేవుని ఆలయమునకును విగ్రహముల పొందికట్టును ఈ రెండు ఏర్పాటు చేయబడి కదా, విడి కదా. దీని నుండి మనం నేర్పే పాఠం అంటే ఈ రెండు కలవు, స్వభావాన్ని కలవకూడదు. వేర్పాటు జీవితం. మీకు 18వ వచనంలో ఉంటుంది అసలు మాట. కావున మీరు చదువు ముందుకెళ్తే 18వ వచనంలో నేను వారి దేవుడై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి వేరుపరచబడినటువంటి అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం, ప్రత్యేకపరచబడిన వారు. మనం వేరుపరచబడిన జీవితాన్ని ఆ గొర్రెపొచ్చు నుండి దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఎందుకంటే నారతో చేయబడినది గొర్రెపొచ్చుతో చేయబడిన వస్త్రములు కలవకూడదు. వస్త్రమే పాడైపోతుంది, స్వభావాలే పాడైపోతుంది. నీకు నార దూది ఎట్లా ఈ ఊళ్ళు ఎలా కలుస్తుంది? కలుగుతుంది. నీకు వస్త్రమే తయారవు. పాత స్వభావాలు కొత్త స్వభావాలతో నువ్వు ఎలా నిండులవుతావు? కాబట్టి అది మనం చేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పొరపాట్లు చేశారు. యెహోషాపాతు రాజు ఎంత గొప్పవాడు. మిక్కిలి దుర్మార్గుడు అయినటువంటి ఆసియాతో కలిసి అన్నాడు. కలిసి ఒక పనికి చేస్తూ ఉంటే దాని ద్వారా దేవుడు శిక్షించాడు. సొలొమోను మహారాజు ఎంత గొప్పవారు. భార్యలట ఆయన మనసును తిప్పివేసి చివరికి దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత జ్ఞాని అనబడిన వాడు కూడా ఇతర దేవాలయాలు కట్టించే స్థితికి పడిపోయాడు. ఆ దగ్గరికి దండాలు పెట్టే స్థితికి పడిపోయాడు. కలిసిపోడు, కలవకూడదు. వేరుపరచబడిన జీవితం వేరు, ప్రత్యేకపరచబడిన జీవితం వేరు. యోసేపు రాజంతుడి తర్వాత రాజు ఎందుకు అయ్యాడనుకున్నారు? యోసేపులకు ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంది. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి చదువుతుంది. అవి యోసేపు 26 వచనం అదే కదా. యోసేపు ఆశీర్వాదాలు కాదు. 25, 26, 27, 26 వచనానికి వచ్చారు. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద. ఎందుకని? తన సహోదరుల నుండి యోసేపు వేరుపరచబడ్డాడు, ప్రత్యేకపరచబడ్డాడు. గొర్రెపొచ్చు నుండి మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠం ఏంటంటే వేర్పాటు జీవితం, పరిశుద్ధ జీవితం, మౌన జీవితం. రెండోది వేర్పాటు ప్రత్యేక జీవితం. నేను ప్రత్యేకపరిచాడు. ఈ గొర్రెపొచ్చు కత్తిరించిన తర్వాత దాన్ని అంతటిని ఒక చోటకి చక్కగా పెద్ద ఖరీదుది తెలుసా? చాలా విలువైందని, చాలా విలువైందని. దాన్ని ప్రత్యేకపరుస్తారు. దాన్ని ప్రత్యేకంగా తయారు చేయడానికి దాన్ని ప్రత్యేకపరిచి శుభ్రపరుస్తారు.
పాఠం వేపాటు జీవితం. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఇంకా దాని నుండి నేర్చుకున్నది ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ఇంకా గొర్రెపక్షి నుండి దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 4. నీ ధాన్యంలోను, నీ ద్రాక్షారసంలోను, నీ నూనెలోను, ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదటి వచ్చును. ఎవరికి? మొదటి వచనంలో ఉంది. మొదటి వచనం, యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీకులందరికీ ఇశ్రాయేలులో పాలైన స్వాస్థ్యం వారికి తలలు పైకెత్తి చెప్పినాడు. ఒకసారి గోత్రాలేండి, గోత్రాలేండి. యాకోబుకి ఎంతమంది పుట్టారు? యాకోబు కొడుకులు ఎంతమంది? ఇది డౌట్ వచ్చిందా? 12. గోత్రాలేండి? 11 గోత్రాలకి స్వాస్థ్యం పంచబడింది. ఒక గోత్రం కట్ట కూర్చొని ఉంది. మా సంగతి ప్రభు లేవి గోత్రం. ఇంకేముంది? అన్నీ పనిచేశారు. తూర్పున ఉన్న యాలకెళ్ళి, పడవలు ఉన్న యాలకెళ్ళి, దక్షిణాన్ని ఉన్న యాలకెళ్ళి అన్నీ వెళ్ళిపోయాడు. మరి మా సంగతి అన్నీ ఏంటో చెప్తున్నాడు. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీకులందరికీ ఇశ్రాయేలులో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారి యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. 2వ వచనం, యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి చక్కగా. ఈ గోత్రం ఉంది కదా మా సంగతి అని ప్రభు అని చూస్తున్నారే, వాళ్ళకు దేవుడే ఉన్నాడంటే లేవీ గోత్రీకులారా వాళ్ళందరికీ స్వాస్థ్యాలు పెంచారు, పొలాలు పెంచా, స్థలాలు పెంచా, సరిహద్దులు పెట్టా. ఇది మీది 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 అని పెంచారు. మీకు మాత్రం నేనే స్వాస్థ్యం అన్నాడు. ఆమేన్. లేవీ గోత్రీకులారా మీకు నేనే స్వాస్థ్యం. మీ స్వాస్థ్యం, మీ సంపద, మీరన్నీ ఎవరో తెలుసా? నేనే. వారిలో కాదు మీకు పాలు పొందేది. మరి మేము ఎలా బతకాలి ప్రభు? అప్పుడు చెప్పాడు ఈ మాట, యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీకులందరికీ ఇశ్రాయేలులో పాలైన స్వాస్థ్యమైన ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. దేవుని దగ్గర తీసుకొచ్చే మీరు తింటారు. మీరు తెచ్చే చందా కానివ్వండి, మీరు తెచ్చేది కానివ్వండి, అది హోమ ద్రవ్యం. హోమము అంటే దేవునికి సమర్పించేది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, చాలా విలువైనది. మీ అర్పణైనా ఏదైనా అది వారి యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. అందుకే అంటుంటాం మా వాళ్ళతో, చందా అది నా హక్కు, అది నా హక్కు, దేవుడిచ్చిన హక్కు నాకు. అది ఆయన ప్రజలు చేసిన హోమ ద్రవ్యం. అది దేవుడి సన్నిధిలో వారు సమర్పించిన హోమ ద్రవ్యం. అది హోమ ద్రవ్యం. అది హోమ ద్రవ్యం మంచి పేరు. చందాని పేరు ఏంటంటే, లేదా దేవుని సన్నిధి తెచ్చేదాని పేరు ఏంటంటే హోమ ద్రవ్యం. హోమములో దేవునికి సంబంధించి హోమంలో పెందవ సోదరులు హోమం చేసేటప్పుడు దానిలో వేసే అన్ని పరిశుద్ధమైనవే వేస్తారు. హోమ ద్రవ్యము అంటే అర్థం ఏంటంటే దేవునికి సమర్పించేది. అది అది ఆ హోమంలో వేయబడినవన్నీ దేవునికి సమర్పిస్తున్నట్టు లెక్క. ఆ ద్రవ్యమును తినేది ఎవడే అంటే యాజకుడు, లేవీయుడు. అది వాడి హక్కు. ఇంకేమన్నాడు? యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి. కాబట్టి ఏం చేయాలట? 4వ వచనం, నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను. ఇంకా పాత పండుగ కాదు కానీ అక్కడ చివరి మాట నాకు కావాలి, నీ గొర్రెల మొదటి వచ్చును. అంటే ఇక్కడ దాని నుండి మనం ఏం నేర్చుకుంటాం అంటే సమర్పణ జీవితం. గొర్రె వచ్చి నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, 1 పరిశుద్ధ జీవితం, 2 మౌన జీవితము, 3 వేర్పాటు జీవితము,
4 సమర్పణ జీవితం. అది సమర్పణ దానికి తీసుకురాబడతా ఉంది. దాన్ని ఏం చేసుకున్నావాడండి అని అనుకుంటారండి మీరు. విలువైంది. దాన్ని తీసుకుని వచ్చి యాజకునికి ఇవ్వలను అని ఉంది కదా. ఇవ్వలేదు అనుకో, మీరు తీయలేదు అనుకో, అది ఏమవుతుందో తెలుసా? యెషయా గారు 51 వచ్చారు. యెషయా గారు 51 వచ్చారు. 8వ వచనం. వస్త్రములు కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయను. తెలుసుగా బొద్దిక? బొద్దిక గొర్రె బొచ్చును కొరికి వేయినట్లు. ఇంకేమి ఇస్తే పోయే మళ్ళీ లేని బొద్దిక ఎందుకు రాకు? బొద్దిక వచ్చి ఏం చేసిందంట? గొర్రె బొచ్చును ఏం చేసింది? కొరికేస్తారు. అందుకే కలిగిందంతా దాంతో కొరికి వేయి పడుచుకుంది. అదేదో హోమ ద్రవ్యంగా తెచ్చి ఇచ్చేస్తే పోయి మొదటిదే కాబట్టి. అంటే దాని నుండి మనం ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే సమర్పణ జీవితం. అందుకు అడుగుతాడు గిద్యోను అనుకున్నాను. నేనైతే అదే అనుకున్నాను. గిద్యోను ఇల్లు ఉండగా అయ్యా పగలగా ఉండగా గబక్కలు చీకటి అయిపోవాలన్నా దేవుడు చూపించావు. అయ్యా అక్కడ చీకటి పగలైపోవాలన్నా దేవుడు చూపించావు. అయ్యప్పుడు మంచి అన్నం ఉంది, వర్షం రావాలన్నా పడించేవాడు. అయ్యప్పుడు వర్షం వస్తుందిగా, సడన్ గా వర్షం అయిపోయి ఎండ రావాలన్నా చూపించావు. కానీ గొర్రె బొచ్చునే ఎందుకు అనుకున్నాడు? దాని ప్రత్యేకత ఉంది. అది కొన్ని పాఠాలు నేర్పుతుంది బైబిల్ గ్రంథం. వాటిని మనం కూడా నేర్చుకున్నాం, నేర్చుకోవాలి కూడా. అది తడవం అంటే దేవుడు దాన్ని తడిపాడు. అమ్మా మీకు అర్థం ఉండదు. ఇవాళ ఆ గొర్రె బొచ్చు తడిచింది కదా, మళ్ళీ తెల్లారి గల్లా మళ్ళీ అన్నాడంటే అయ్యా చుట్టూ తడిసి అది మాత్రం పత్తి చేయమన్నాయి కమ్మా. మనకి పత్తి తడిస్తే ఎన్ని రోజులు ఆగుతుంది? ఎన్ని రోజులు పడుతుంది పత్తి తడిస్తే ఆరడానికి? ఏంది అసలు పత్తి చేయలేనట్టు మాట్లాడుతుంది. పత్తి తడిస్తే కనీసం ఆరడానికి ఎన్ని రోజులు పడుతుంది? మాట్లాడిన ఎన్ని రోజులు? 10 రోజులు. లేదా నేను అంటాను అర్థం 3 రోజులు అర్థం అవుతుంది. ఈయన ఏమన్నాడు? అసలు ఆ పత్తి ఆ గొర్రెకు చెత్త తెలిసిందంట. పిండితే పాత్రలు నిండిపోయి అంత నీళ్ళు వచ్చిందంట రాయబడింది అక్కడ. అంటే ఎంత తడిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది తెల్లారికల్లా ఏమైపోవాలి? పొడైపోవాలి. చెప్పకుండా అప్పుడే కట్ చేసిన పొడిలాగా ఉండాలి. చుట్టూ కథమంతా ఎలా ఉండాలి? మంచుతో తడిసిపోవాలి. దేవుడు మాత్రమే చేయగలిగాడు. అప్పుడు గిద్యోను అంటాడు, అప్పుడు నమ్ముతానయ్యా నేను, నీవు నన్ను బలపరుస్తావని. అప్పుడు నమ్ముతా ఆ ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపిస్తానని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళ పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది, మౌన జీవితాన్ని చూపిస్తూ ఉంది, వేరువాటి జీవితాన్ని చూపిస్తూ ఉంది, సమర్పణ జీవితాన్ని చూపిస్తూ ఉంది. గొర్రె బొచ్చు వలె మనం కూడా ఉన్నట్లయితే, పరిశుద్ధముగా ఉంటే మనల్నే సూచనగా చూపించి ఇతరులను బలపరుస్తాడు. ప్రార్థన చేస్తాడు. తండ్రి గడిచిన కాలం మీ యొక్క కృపలో గడిచిన విధానాన్ని బట్టి మీకు తగ్గి దోస్తులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము గ్రహించే రీతిలో మేము స్థితించడానికి, ఆరాధించడానికి, మీ యొక్క నామాన్ని నిలబరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలకే మీకు వందనాలు. దైవదాసు నోట నుండి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మన వాక్యం నిష్ఫలము కాకుండా అది మీకు హృదయంలో నేను కట్టి ఫలించాను. జరుగుతున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు ఉపయోగించే దర్శించి దీన్ని దేవునితో ఇంకా నడిపించాలని మా ప్రభువులు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామమున ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి.